టిష్యూ పేపర్ కర్చీఫ్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకో. ఎందుకంటే ఇప్పుడు మనం రోజు చేయబోయేది ఆర్యనజేని. అయినా మొత్తం వీడియో చూసిన తర్వాత నువ్వే అంటావులే అని. కొన్ని మూవీస్ చూస్తే నవ్వొస్తుంది, కొన్ని మూవీస్ చూస్తే భయం వేస్తుంది. కానీ యూట్యూబ్ లో ఆర్యనజీ అప్లోడ్ చేసిన వీడియోస్ చూస్తే ఏడుపు వస్తుంది. లైఫ్ లో కష్టాలు ఎంత కామన్, ఆ కష్టాలకి ఆర్యనజీ అంత కామన్. అండ్ రీసెంట్ గా మన ముఖానికి కొట్టిన షార్ట్ ఫిల్మే డియర్ డైరీ మళ్ళీ ఇక్కడ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఆర్యనజీ. అండ్ ఇప్పుడు మనం చూడబోయేది, రియాక్ట్ అయ్యేది, రోస్ట్ చేసేది కూడా దీన్నే. ఈ నిబ్బానిబి షార్ట్ ఫిల్మ్ లో ఎవరు రక్తం కక్కుకొని చచ్చిపోతాడో చూద్దాం. ఇంకా నేను ఎవరో మీ అందరికి తెలుసు కదా, ప్లే లైక్ ఇన్కాగ్నిటో. అండ్ ఆర్యనజీ బెస్ట్ ఫ్రెండ్ ఆదిత్య ఆర్యతో. And now welcome back to a brand new video. అయితే చదువు మానేసి పుట్టపర్తికొచ్చిన స్వామి వారు ఇక్కడ ఏం చేసేవారు టీచర్? చూడండి, సీన్ ఓపెన్ చేయగానే కొబ్బరి నీళ్ళు తాగడానికి కొట్టేసిన బ్యాగ్ తో 0.5x స్పీడ్ లో కెఫేలో ఎంటర్ అవుతాడు మన హీరో. ఖాళీగా ఉన్న ఒక మంచి టేబుల్ దగ్గర కూర్చొని హోంవర్క్ చేయడానికి కాపీ రైటింగ్ బుక్ ఒకటి బ్యాగ్ లో నుంచి తీస్తాడు. కానీ ఏం చేయాలో అర్థం కాక దిక్కులు చూస్తూ ఒక అమ్మాయిని తలుచుకుంటాడు. ఇలా 3 కట్ల తర్వాత అర్థమైతది వాడు రాసేది కాపీ రైటింగ్ బుక్ లో కాదు, డైరీ అని. ఏదో రాసిన చూపిస్తున్నాడు, ఆగండి చూద్దాం. ఎదురు చూపుల్లో ఎంత బాధ ఉందో అంతే ఆనందం కూడా ఉంది. ఎంత దూరం అయినా, ఎంత దూరంగా ఉన్నా దీని మీద ప్రేమ రెట్టింపు అవుతుంది. అరే నువ్వు తీసే వీడియోలోనే ఏడుపుంటది అంటే నువ్వు రాసే రాతలో కూడా ఏడుపుంది కదరా. అలా 2 లైన్స్ రాయంగానే తెగ ఫీల్ అయిపోయి బ్రేక్ తీసుకుంటాడు. ఇంటర్ ఫీల్ అయిన నిబ్బగాల్లాగా తెగ ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఈ గ్యాప్ లో డియర్ డైరీ అని చెప్పేసి టైటిల్ కార్డ్ పడుతుంది. ఒక అమ్మాయి నడుచుకుంటూ బీచ్ లోకి వెళ్తది. అలా జూమ్ చేస్తే అర్థం అవుతుంది అలా కొన్ని పేజీల క్రితం అని రాసుంది అని. అంటే ఏంటి సార్? క్రియేటివ్ ఫ్రీడమ్. రోజుల బదులు పేజీలు, కాల్స్ బదులు డైరీలు. నెక్స్ట్ ఏంట్రా మెసేజ్ రాయమంటే మెసేజ్ రాసి పావురానికి కట్టి ఎగరేస్తావా? ఇప్పటిదాకా మనం ఏదైతే చూసినామో అది ప్రెసెంట్ సిచ్యువేషన్. అసలు ఏం జరిగిందో మనకు తెలియదు. అది తెలుసుకోవాలంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పండి. ఈసారి మళ్ళీ కట్ చేస్తే ఈ ఇద్దరు హౌలగాళ్ళు రోడ్డు మీద అసలు డీసెన్సీ లేకుండా నవ్వుతున్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. మీ ఇద్దరిని చూస్తుంటే ఎంత చెత్త నా కొడుకులో నాకు అర్థమవుతుంది. వీళ్ళు ఎట్లాగో కాలేజ్ కి వచ్చి చేసేది, క్లాస్ లోకి వెళ్ళి పీకేది ఏం ఉండదు కాబట్టి క్యాంటీన్కి వెళ్దాం పదరా అని చెప్పి ప్లాన్ వేసుకుంటారు. కానీ మన హీరో జేబు నుంచి రూపాయి తీయడు, చాలా కకృతిగాడు. వీడు ఇంకొక ప్లాన్ ఇస్తాడు. ఏమిటది? సరే వెళ్దాం గానీ మన ఇద్దరులో ఎవడైతే ఫస్ట్ క్యాంటీన్ కి రీచ్ అవుతాడో వాడి బిల్లు ఓడిపోయినోడు పే చేయాలరా. ఏం పిల్లి పిత్తరు తెలివితేటలు రా బాబు నీవి. వాడి బిల్లు ఓడిపోయినోడు పే చేయాలరా. అట్లా అనంగానే ఇద్దరు రెడీ అయిపోయి 1 2 3 అని చెప్పేసి ఉరకడం స్టార్ట్ చేస్తారు. ఇంకా మీకు ఆర్యనజీ గురించి తెలిసిందే కదా, పావులు ఇచ్చి యాక్టింగ్ చేయమంటే రూపాయి పావులు యాక్టింగ్ చేస్తాడు. నార్మల్ గా పరిగెత్తమంటే పోకిరిలో మహేష్ బాబు లాగా పరిగెత్తుతాడు. అలా రేస్ స్టార్ట్ అయిన 5 సెకండ్స్ నుండి రేస్ ఎండ్ అయిపోతుంది. వీడు వెళ్ళి ఒక అమ్మాయికి డాష్ చేస్తాడు. ఆ అమ్మాయి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన ఫ్రస్ట్రేషన్ మొత్తం వీడి మీద తీసేస్తుంది. కాదు, ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని 4 మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? సారీ అని చెప్పి వీడి కింద చూడంగానే ఒక డైరీ, ఒక ఫోటో కనిపిస్తుంది. అండ్ ఆ ఫోటో ఎవరితో కాదు, మన హీరోదే. హలో ఓయ్ నిన్నే. అక్కడ నిల్చొని హెలో అని చెప్పేసి ఫోన్ మాట్లాడుతావు ఇంద్రా, దగ్గరికి వెళ్ళి అడుగు. మావా నీ ఫోటో ఏంటి? తెలీదురా. నాకు తెలుసు, నేను చెప్తా కదా. చెప్పి తగలడు. ఏం లేదు బ్రో, యూట్యూబ్ లో నువ్వు చేసి తలా తోక లేని ఇమోషనల్ వీడియోస్ చూడలేక నీ మీద చాతబడి చేపించడానికి తీసుకుంది నీ ఫోటో. అమ్మాయి డైరీలో నీ ఫోటో ఉండడం ఏంటి మావా? ఆ డైరీ ఓపెన్ చేసి చూడు, నీ జుట్టు కూడా ఉంటది లోపల. ఇవాళ రాత్రికి అమ్మో బొప్పో సినిమా నుంచి ఆ బొమ్మ వచ్చి పాట కూడా పాడుతుంది. అయిపోయింది బతికి అయిపోయింది నీకు. జాగ్రత్త పడుకుంటాను. అసలు ఆ డైరీలో ఏముందో చూద్దాం పదా. అనంగానే వీడు వెళ్ళి ఆ డైరీ చదివేస్తాడు. ఈ ఆర్యనజీ గాడు ఎంత తిక్కలోడు అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ మీద క్లాస్ బిగ్దామని చూస్తాడు. ఇది రైట్, అది రాంగ్ అని చెప్పేసి అందరికి మోటివేషన్ ఇస్తాడు. కానీ పక్కన డైరీ పర్మిషన్ లేకుండా చదవద్దని చెప్పి మాత్రం కామన్ సెన్స్ లేవు.
అలా ఆ డైరీలో ఉన్న అమ్మాయి పర్సనల్ మ్యాటర్స్ అన్ని చదివేస్తాడు. ఆ అమ్మాయి గురించి అన్ని తెలిసేసుకుంటాడు. ఆ డైరీ అమ్మాయి సంగతి ఏంటి? ఇప్పుడు చెప్తాడు చూడండి సార్, ఒక పెద్ద లిస్ట్. తనకు బ్లాక్ అంటే ఇష్టం, కాఫీ అంటే ఇష్టం, సముద్రంలో వచ్చే అలలు అంటే ఇష్టం, వీటన్నిటికంటే ఎక్కువగా నేనంటే ఇష్టం. అరే బ్లాక్ కలర్, కాఫీ, బీచ్, ఇంతవరకు ఓకేరా. ఇది లాస్ట్ ది నువ్వు రాసినట్టున్నావు ఆమె డైరీలో. సాటిస్ఫైడ్. మైండ్ పోతుందిరా అరే ఇది విన్న తర్వాత. ఈ షార్ట్ ఫిల్మ్ కి నువ్వే రైటర్ అని చెప్పేసి చాలా కంఫర్టబుల్ గా రాసుకుంటున్నారా. ఏదైనా కొత్తగా రాయి. అసలు ఇంట్లో ఉండాల్సిన పర్సనల్ డైరీ కాలేజ్ కి తీసుకొచ్చి పోగొట్టుకుంది చూసినారా. ఆ అమ్మాయికి బుర్ర లేదు. లోపలేముందో చదువురా మావా అని చెప్పేసి వాళ్ళు ఫ్రెండ్ అంటున్నాడు కదా, ఆ హౌలగాడికి కూడా బుర్ర లేదు. వాడు చెప్పంగానే వీడి చదివేసినాడు, వీడికి బుర్ర లేదు. ఇదంతా చూస్తున్న మనకి బుర్ర లేదు. నువ్వు ఎవరో తెలియదు కానీ నువ్వు ఎంతగా లవ్ చేసావు అర్థమైంది. అదంతా సరిలే గాని ఆ అమ్మో బొమ్మలో బొమ్మ అక్కడేం చేస్తుంది. ఇప్పటిదాకా వీడు చేసిన ఎదవ పని ఏంద్రా అంటే ఆ అమ్మాయి పర్సనల్ డైరీని చదవడం. కానీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అయిపోయిండు. ఆ అమ్మాయి పర్సనల్ డైరీలో అమ్మాయి పర్మిషన్ లేకుండా వీడి థాట్స్ ఆ డైరీలో రాస్తున్నాడు. సిగ్గులేదురా? అరే అసలు నువ్వు ఏమనుకుంటున్నావు రా? అదొక రఫ్ నోట్ అనుకుంటున్నావా, డైరీ అనుకుంటున్నావా? నాకు గన్నెత్తారా? నీకు చెప్పను, నేను మీకు పెట్టుకున్న పేరు ఏంటో తెలుసా? చెప్పు. డైరీ అమ్మాయి. ఒక్క నిమిషం ఆగురా. డైరీ అమ్మాయి. ఇప్పుడు అదే అబ్బాయి డైరీ దొరుకుంటే ఏం చేసేవాడు రా? డైరీ అబ్బాయి అని చెప్పి పెట్టుకునేవాడువా? ఫన్నీగా ఉంది కదా. దరిద్రంగా ఉంది. అరే నువ్వు ఏం చేసినా అట్లనే ఉంటదిరా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మ్యాటర్ నీ తప్ప అందరికి తెలుసు. ఇదంతా ఒక వైపు అయితే వీడి ఫ్రెండ్ తెగ పరిగెత్తుతూ వచ్చి వీడికి ఏదో చెప్దామని వస్తాడు. అరే నాకు డౌట్, నీ ఏ షార్ట్ ఫిల్మ్ లో అయినా ఏ యాక్టర్ అయినా నార్మల్ గా యాక్టింగ్ చేయడా? ప్రతి ఒక్కడు ఓవర్ యాక్షన్ చేస్తాడేంద్రా. నువ్వేమో పరిగెత్తేటప్పుడు పొకిరిలా చేస్తావు, వీడేమో సర్కస్ ఫీట్లు అన్ని చేస్తున్నాడు. ఎవరికైనా చూపించండి రా. అవునా? ఎక్కడ మావా? అదిగో మావా. అనంగానే వీడు ఒక అమ్మాయిని చూపిస్తాడు. వీడు మనసులో ఒక సాంగ్ వేసుకుంటాడు. ఇంకే దాగుడు మొత్తం చాలు మావా, వెంటనే వెళ్ళి డైరీ విషయం తనకు చెప్పేస్తాను. షుగర్ ఉందా భయా నీకు? వద్దు మావా, తను నేను ఎంత ప్రేమిస్తుందో మనకు తెలుసు కదా. ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా తనకే ఇవ్వు. అరే ఆ అమ్మాయిని ప్రేమిస్తుంది నువ్వా వాడారా? తనతో ట్రావెల్ చేస్తూ ఈ లవ్ ఫీల్ ఎంజాయ్ చేయి మావా. ఎంజాయ్ చేయొచ్చు గానీ నా మాట ఒకసారి విను మావా. అసలు నీ ఫ్రెండ్ కి మ్యాటర్ అంతా ఎట్లా తెలుసో అడుగు మావా, ఫుల్ తేడా కొడుతుంది అని చెప్పి నేను అడిగిన తర్వాత కూడా అడగకుండా ఆ అమ్మాయిని అడగడానికి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. హలో అమ్మాయి, ఓయ్. అరే ఏంద్రా అట్లా పిలుస్తున్నావు? అమ్మాయి, ఓయ్. సేమ్ టు సేమ్. దిస్ ఇస్ అర్జున్, థర్డ్ ఇయర్. ఇంటరా? నువ్వు కూడా ఈ కాలేజేనా? కానీ నిన్నెప్పుడు ఇక్కడ చూడలేదే. అసలు కాలేజ్ పోతే తెలుస్తుంది. అసలు నువ్వు ఏ రోజు కాలేజ్ కి వచ్చినావు అనరా? ఆ కాఫీ షాప్ లో, ఆ బీచ్ కాడ, బాయ్స్ హాస్టల్ కాడ అక్కడనే ఉంటావు కదరా. నేను ఈ కాలేజ్ కాదు, గీతంలో మెడిసిన్ చేస్తున్నాను. సరదాగా ఇక్కడికి వచ్చాను. నేను వెళ్ళాలి. అప్పుడేనా? కొంచెం సేపు ఉండొచ్చుగా. వాంతో మాటలేంది, ప్రిన్సిపల్ కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు అనే గ్యాప్ లో ఈ అమ్మాయి కాలేజ్ తర్వాత కలుద్దాం అని చెప్పేసి జంప్ అయిపోతుంది. వీడేమో తెగ సిగ్గు పడుతూ క్లాస్ కి వెళ్లకుండా అదే పార్కింగ్ లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఆ అమ్మాయి వెళ్ళిపోయిన 5 minutes కి ఇంకొక అమ్మాయి వీడి దగ్గరకు వచ్చి వీడికి ప్రపోజ్ చేస్తుంది. నేను మిమ్మల్ని ఎప్పటి నుండో ప్రేమిస్తున్నా. మంచి కంఫర్టబుల్ గా రాసుకున్నారు ఆ స్టోరీ మాత్రం. అదేంటో అందరు అమ్మాయిలు నీ ఏంటనే పడుతున్నారు. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు డియర్ డైరీ కాదురా, ఇద్దరు అమ్మాయిలతో అని పెట్టుకో. నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనగానే ఈ అమ్మాయి పాపం ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ ఈ అమ్మాయి వెళ్ళిపోయిన 5 seconds కి ఆ అమ్మాయి వస్తుంది. అరే అసలు ఏంద్రా ఎవ్వరు వదులుతలేరు నిన్ను. ఏంటి సీనియర్, ఎప్పుడు చూసినా పబ్ లో బాడీ గార్డ్ బ్లాక్ కలర్ వేసుకుంటారు అనగానే వీడు షాక్ అయిపోయి వీడిలో వీడే మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నేను బ్లాక్ షర్ట్ లో బాగుంటానని రాసింది. ఎంత బాగుంటాడు అని రాసుకుంటే మాత్రం రోజు స్నానం చేయకుండా అదే షర్ట్ వేసుకుంటావారా?
ఇప్పుడు తన కోసం నేను బ్లాక్ కలర్ వేసుకుంటే అసలు బ్లాక్ అంటేనే ఇష్టం లేదన్నట్టు మాట్లాడుతుంది. అరే ఎదురుగా ఒక మనిషిని పెట్టుకొని నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఇంద్రా. సౌండ్ ఎఫెక్ట్స్ ఒక్కటే రా తక్కువ. లిటరల్లీ సీరియస్ చూస్తున్నట్టుందిరా నాకు. లేదా డైరీ నా దగ్గర ఉందేమో డౌట్ వచ్చి టెస్ట్ చేస్తుందా? సీనియర్ ఎంత కాదు, కింద మేము రాయి ఉంటే ఈసి కొట్టమ్మాయి. నెక్స్ట్ డే మళ్ళీ వీడు అమ్మాయి కాల్ చేస్తాడు. బయటికి ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పేసి అడుగుతాడు. వీకెండ్ లో బీచ్ స్పాట్ చాలా బాగుంటది. వీకెండ్ లో బీచ్ అండ్ సీనియర్ పబ్బుకి వెళ్దాం, బాగా చిల్లవచ్చు అని ఆ అమ్మాయి అనగానే వీడు డిప్రెషన్ లోకి వెళ్ళి ఫోన్ కట్ చేసేస్తాడు. ఏమైంది మావా? హర్షకి బీచ్ అంటే చాలా ఇష్టం మావా, కానీ పబ్కి వెళ్దాం అంటుంది. వీడు ఆ అమ్మాయికి సీనియర్ కాదు, బాబాయ్ పెద్దనాన్న ఆ వరుస, అంత జనరేషన్ గ్యాప్ ఉంది. అవును. బీచ్ అంటే ఇష్టమే, కానీ దానికి అర్థము పబ్ ఇష్టం లేదని కాదు. హౌలని ఇబ్బగాడు ప్రతి దానికి ఫీల్ అయిపోతుండు. అండ్ ఫైనల్ గా అమ్మాయిని కలిసి ఇదంతా బయట పెట్టి అడిగేస్తాడు. అసలు నాకేం అర్థం కావట్లేదు. ఏం నందిని, నేను బాగుండలేదా, చదువుకోలేదా, సంపాదించట్లేదా, నాకేం తక్కువని? నీ చేష్టల్లో కనిపించట్లేదు. నేను మిమ్మల్ని ప్రేమించడం ఏంటి? అసలు ఈ డైరీ గోల్ ఏంటి? అనగానే వీడి ఫ్యూజ్ పోతది. అది చూసి నువ్వు నన్ను ప్రేమించావా? అసలు సెన్స్ ఉందా? నువ్వు పర్సనల్ అవ్వకమ్మాయి. అసలు అవన్నీ ఉంటే ఇలాంటి వీడియోస్ ఎందుకు తీస్తాడు? అయినా డైరీ చూసి లవ్ చేయడానికి మీరు ఇంకా ఏ జనరేషన్ లో ఉన్నారు సీనియర్? ఇది 2025. అరే ఏ మాటకా మాట చెప్పుకోవాలరా. నీకున్న ప్రాబ్లమ్స్ అన్ని ఈ అమ్మాయి కరెక్ట్ గా చెప్పేసింది. ఇట్లా జరిగిన తర్వాత బుద్ధునోడు ఏం చేస్తాడు? ఇప్పటికీ కూడా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే ఏంట్రా ఇది అని చెప్పేసి అడుగుతాడు. కానీ వీడు మాత్రం జరిగిందంతా తీసుకెళ్లి మళ్ళీ డైరీలోనే రాస్తాడు. అది కూడా వాడి డైరీలో కాదు. ఇదో బతుక చెప్పండి. ఈ గ్యాప్ లో ఇంకొక కొత్త అమ్మాయి వస్తుంది. ఏంట్రా బాబు ఈమె కూడా ప్రపోజ్ చేస్తుందా నీకు? ఏం ప్లాన్ చేసినవురా? ఈ డైరీ అసలు నీకు ఇక్కడ దొరికిందిరా బాబు? ఈ డైరీ నా ఫ్రెండ్ది అని చెప్తుంది. ఇది నా ఫ్రెండ్ మేఘ్నాది. ఇది విన్న తర్వాత మళ్ళీ వీడి ఫ్యూజ్ పోతుంది. ఎవర్రా ఈమె ఫ్రెండ్ మేఘ్నా అంటే ఇందాక వచ్చి ప్రపోజ్ చేసిన పాపని ఈ పాప, అండ్ ఈ పాపని ఆ డైరీ పాప. కానీ ఈ పాప మాత్రం ఆ పాప కాదు, అండ్ ఈ పాపనేమో ఆ డైరీ పాప వాళ్ళ ఫ్రెండ్. ఎంత మంది పాపల్ని పెట్టినవరా రే? సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, నన్ను కన్ఫ్యూజ్ చేయకండి. బేసిక్లీ ఆ పాపని ఈ పాప. వీడంటే పడి చచ్చిపోతుందంట. ఏదో తిరునాళ్ళలో వీడిని చూసిందంట. పిల్లలకి డబ్బులు ఇవ్వడం చూసి తెగ నచ్చేసిందంట. అప్పటి నుంచి ప్రేమిస్తుందంట. అసలు పిల్లలకి అంతంత డబ్బులు ఎవడిస్తాడమ్మా? నాకు అర్థం కాదు. బుర్రునోడు ఎవడైనా పిల్లలకి అంతంత డబ్బులు ఇస్తాడా? మీరు మీ బుర్ర తక్కువ ఐడియాలజీ. బుర్ర తక్కువ ఎదవలారా మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. ఇది నువ్వు చూడడం, వాడు నీకు నచ్చడం, అది నువ్వు డైరీలో రాయడం, ఇదంతా తీసుకెళ్లి మీ ఫ్రెండ్ కి చెప్పడం. మీ ఫ్రెండ్ ఏమో తెగ ఇంప్రెస్ అయిపోయి వాడి ఫోటో నీకు దొరికిందని చెప్పేసి నువ్వు తీసుకొచ్చి నీ ఫ్రెండ్ కి ఇవ్వడం. ఇప్పుడు మేఘన ఎక్కడుంది? ఈ ఉత్తరం మీకు ఇమ్మని చెప్పి తను ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయిందంటే అసలు ఎంత కంఫర్టబుల్ గా రాసుకున్నాడో స్టోరీ చూడండి. బాధలున్న క్యారెక్టర్స్ ని చంపేయడంలో నువ్వే తోపరా. ఇలాంటివి రియల్ లైఫ్ లో కాదురా, సినిమాలలో సీరియల్స్ లో కూడా జరగదురా బాబు. ఇందులో మీ తప్పేం లేదు. ఇంత వేసిన తర్వాత వీడి తప్పు కాకపోతే ఇంకెవరి తప్పమ్మా? వీడిదే తప్ప. అంతా ఇంత కంఫర్టబుల్ గా స్టోరీ రాసుకుంటే ఇట్లనే ఉంటది. వెళ్ళి ఇదంతా డైరీలో రాసుకోపో. ఇంకేముంది ఏడ్చుకుంటూ ఇంటికి పోతాడు. ఇంకేముంది ఏడ్చుకుంటూ ఇంటికి పోతాడు. మావా కాఫీ అన్న తర్వాత ఎంత బాధలున్నా సరే కాఫీ తీసుకొని తాగుతూ ఉంటాడు. హర్ష డైరీ అమ్మాయి కాకపోతే ఈ డైరీ అమ్మాయి ఎవరు మావా అని చెప్పి ఈ మ్యాటర్ చాలా క్లియర్ గా క్లోజ్ చేయొచ్చు. కానీ ఈయనకి ఫీలింగ్స్ ఎమోషన్స్ కొంచెం ఎక్కువ కదా. జరిగిందంతా చెప్పేస్తాడు. మేఘన రూపం నాకు తెలియకపోయినా, తన స్పర్శ నాకు తెలియకపోయినా ఆ రాతలు నన్ను కదిలించే. అవునవును, అందుకే వీడు చెప్పంగానే ఆ పిల్లని కోకినావు. మేఘన ఎవరో ఇద్దరికే తెలుసు మావా. ఒకరు శ్రావణి, ఇంకొకరు నువ్వు. వాట్? ఈ హౌలగాడు దీంట్లో విలన్. అరే వీడినారా నువ్వు పక్కన పెట్టుకుని దింపుతున్నావు స్టార్టింగ్ నుంచి. మ్యాటర్ ఏంటంటే హౌలగాడు ఆ అమ్మాయికి ఎప్పటి నుంచో లైన్ వేస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం డే డ్రీమింగ్ చేస్తూ ఈ హీరోకి ప్రేమిస్తూ ఉంటది. చదువుకునే లక్షణాలు ఎవ్వరికి లేదు ఈ షార్ట్ ఫిల్మ్ లా. నెక్స్ట్ డే డైరీ పోగొట్టుకున్న చోట వెళ్లి డైరీ వెతుకుతూ ఉంటది. అప్పుడు వీడికి అర్థమైతుంది, అమ్మా ఈ అమ్మాయి ప్రేమించేది వీడికి రా అని. ఈ మ్యాటర్ డైజెస్ట్ కాక వీళ్ళిద్దరిని డివైడ్ చేద్దామని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలో ఒక డివైడర్ పెడతాడు. కానీ ఇప్పుడు ఆ డివైడర్ వీడికే గుచ్చుకుద్ది. వాడి దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి ఈ అమ్మాయి, ఈ అమ్మాయిని ఆ అమ్మాయి, ఆ అమ్మాయి ఈ అమ్మాయి కాదు, ఈ అమ్మాయి ఆ అమ్మాయి కాదు, ఇది అది అని చెప్పేసి కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తాడు. వాడేమో బాగా కన్ఫ్యూజ్ అయిపోయి కన్ఫ్యూజ్ అవ్వని ఫీలింగ్ తో ఆ అమ్మాయి ట్రై చేస్తాడు. అండ్ వీడు మాత్రం సైలెంట్ గా వెళ్ళి మళ్ళీ ఈ అమ్మాయికి లైన్ ఇస్తాడు. నువ్వు అర్జున్ని ఎంత లవ్ చేస్తున్నావు నాకు తెలిసిమే కదా, కానీ నేను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను.
బాగుందిరా బాబు, టాక్సిక్ గున్నా నువ్వే కష్టపడుతున్నావు వాడికన్నా ఎక్కువ. వెంటనే ఇదంతా వెళ్ళి అర్జున్ కి చెప్పేస్తా. అమ్మయ్య, ఫైనల్ గా ఎవరో ఒక్కరు మెచ్యూర్ గా ఆలోచించారు. ఎల్లమ్మా వెళ్ళి ప్లీజ్ చెప్పేసి. వెళ్ళి జరిగిందంతా చెప్పి అర్జున్ అట్ని బ్రేక్ చేసేయి. ఏమరా బ్లాక్ మెయిల్ చేస్తున్నావు? జాలెన్ వేసి కొట్టాలా? నా లైఫ్ లో అర్జున్ తప్ప ఇంకెవరు ఉండరు. అది ఇప్పుడే కదా నేను చెప్పింది, ఒక్కళ్ళైనా మెచ్యూర్ ఉన్నారని చెప్పేసి. లేదురా, ప్యూర్ నిప్పి సైకాలజీ ఇదంతా. వీడు ఇంకేం ప్లాన్ చేసిండో ఏందో. ఇదంతా నాకు తెలుసు కూడా. నువ్వు విషం కలిపి నీ కాఫీ తా. విషం కలిపిన కాఫీనా? అరే మీరు అక్కడ దాకా ఎందుకు వెళ్ళిండ్రా? అసలు మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. దేవుడా ప్లీజ్ దేవుడా, అట్లీస్ట్ ఈ ఒక్క షార్ట్ ఫిల్మ్ కైనా ఈ ఆర్ఎన్ అజయ్ నోట్లకి వెళ్ళి బ్లడ్ రాకుండా చూసుకో దేవుడా. రాజీవ్ కనకాల కూడా అన్ని మూవీస్ లో బతుకుతున్నాడు రా. నువ్వేంద్రా అంటే ప్రతి వీడియోలో జుబాన్ కేసరి. నోట్ల నుంచి బ్లడ్ రాకుండా ఒక్క షార్ట్ ఫిల్మ్ తీయలేవారా? ఇట్లాంటివి అవసరం ఉన్నా లేకపోయినా ఇట్లాంటి షార్ట్ మాత్రం ఒకటి ఉండాలి. ఏడుపు వస్తుందిరా. అరే క్రయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. ప్రతిసారి నువ్వు ఇట్లా వేస్తే దీన్ని పర్ఫార్మెన్స్ అన్నారా, క్రింజ్ అంటారు. చచ్చిపోరా అరే, నువ్వు చచ్చిపోరా ప్లీజ్. నువ్వు చచ్చిపోయినావు అని చెప్పేసి ఆ డైరీలో నేను రాస్తా ఈసారి. అలా ఇప్పుడే చచ్చిపోయిండు కదా అని చెప్పి మనం అనుకుంటే ఇంకొక వైపు అండర్ టేకర్ లాగా మళ్ళీ బతికొస్తాడు వీడు. అండ్ ఇదంతా చూసింది కూడా మనం ఫ్లాష్ బ్యాక్ అన్నమాట. అండ్ వీడు ఎట్లా బతికిండో ఏందో ఎవరికి తెలియదు, మిస్టరీ. బతికినాడు అంతే, అదే డైరీలో రాసుకుంటున్నాడు. అండ్ అలా ఆ టేబుల్ నుంచి పక్కకు వెళ్ళిండో లేదో ఆ డైరీ ఎవరో కొట్టేస్తారు. వాడు కింద మీద వెతికి పక్కనోడిని అడుగుతాడు, వాడు తెలియదు అంటాడు. ఇంకొకడిని అడుగుతాడు, వాడు తెలియదు అంటాడు. ఇంకోటి మాత్రం మా అమ్మ ఎవరో తీసుకెళ్ళింది అంటాడు. ఎవరు అసలు తీసుకెళ్ళిందని చూస్తే మేఘన వస్తుంది అక్కడికి. వా, అనకొండ సినిమాలో అనకొండను చూసిన తర్వాత కూడా ఇంత హ్యాపీ అనిపించలేదు. ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంత. ఇద్దరు బీచ్ మీద ఒక రాయి మీద కూర్చొని సొల్లు కబుర్లన్నీ చెప్పుకుంటూ ఉంటారు. క్రైంగ్ ఇస్ కమింగ్ రా, ప్లీజ్ ఆపేయండి ఇంకా. అండ్ ఇక్కడికి ఈ నిబ్బి షార్ట్ ఫిల్మ్ అయిపోతుంది. అండ్ ఇప్పటిదాకా మన రోషన్ బాబు షార్ట్ ఫిల్మ్స్ తీసి త్వరలో సినిమాతో వస్తున్నాడు. కూడా మా టీం అంతా కష్టపడి చేసిన పానాలు అనే సినిమా ఎంతో మంది సపోర్ట్ వల్లనే పాసిబుల్ అయింది. ఆల్ ది బెస్ట్ భయ్య. మంచి సినిమా తీస్తే నిజంగానే జనాలు సపోర్ట్ చేస్తారు, లేదంటే యూట్యూబర్స్ నట్షల్ చేస్తారు. సో దయచేసి నువ్వు తీసే ఫిలిం నువ్వు ఇప్పటిదాకా తీసే షార్ట్ ఫిలిం లాగా ఉండకుండా చూసుకో. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఎక్కడ ఒక చోట నవ్వుంటారు కదా, బాగా ఎక్కడ నవ్వొచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఇది కూడా కాదంటే ఒక లవ్ సింబల్ తీసుకెళ్లి కామెంట్ సెక్షన్ లో నా ముఖాన్ని వాడేయండి, లేదా క్రైంగ్ ఇస్ ఓన్లీ కమింగ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో మీరు ఏం చెప్తారో అది చూసి నేను నా డైరీలో రాసుకుంటా. అండ్ దయచేసి లైక్ అయితే కొట్టండి రా. ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్. ఈ షార్ట్ ఫిలిం వీడియో ఎడిట్ చేస్తూ పాపం ఆదిత్య బ్రో హాస్పిటల్ అడ్మిట్ అయినాడు. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. బ్రో కోసమైనా లైక్ కొట్టండి రా. ఇంకా నేను ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి I will see you all in the next video. Until then, drink water, hug your mother, don't read other people's diaries, and have a nice day. చేసుకుంటూ వెళతామే ఈ ఏజ్ లో తెలియదులే, కాస్త మీరు పెద్దగా అవ్వాలి. అయ్యి వీడియోలు చూసుకుంటే అవుతాం ఎర్రిపోవే. నేను పప్పన ముద్ద పప్పున, ఎర్రి పప్పన కొండెర్రి పప్పన. నేను పప్పన ముద్ద పప్పున, ఎర్రి పప్పన కొండ గొర్రెనా. పప్పున ముద్ద పప్పున,